హైదరాబాద్ పటాన్చెరు దగ్గర ఘోర ప్రమాదం సంభవించింది. పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఇప్పటివరకు 15 మంది కార్మికులు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనేక డజన్ల మంది గాయపడ్డారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రియాక్టర్ పేలుడికి ఒక్కసారిగా 3 అంతస్తుల భవనం కూలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సోమవారం ఉదయం పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రోజు మాదిరిగానే ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా భయంకరమైన పేలుడు సంభవించింది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. పేలుడు ధాటికి అనేక మంది కార్మికులు సజీవంగా దహనమయ్యారు. కార్మికుల మృతదేహాలు, శరీర భాగాలు 100 మీటర్ల వరకు విసిరేసినట్లు ఎగిరిపడ్డాయి. ఫ్యాక్టరీ ఆవరణంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు ప్రమాద స్థలానికి వచ్చాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలు ప్రారంభించి శిథిలాలు తొలగించి గాయపడిన వారిని, చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో సిగాచి ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండటంతో అక్కడున్న వాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే మొత్తం అధికార యంత్రాంగం అంతా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. పలువురు మంత్రులు కూడా చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది అంత స్పష్టంగా చెప్పలేము. కానీ ఫైనల్ ప్రోడక్ట్ మైక్రో క్రిస్టలైన్ సెల్లోస్ పౌడర్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సుమారు 40-45 సంవత్సరాల చరిత్ర, 65 మంది వర్కర్లు, ప్లస్ జనరల్ షిఫ్ట్లో ఇంకో 25 మంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఫ్యాక్టరీలో పనిచేసుకుంటున్నామని, ఏం జరిగిందో తెలియదని, ఒక్కసారిగా బాంబు పడిన శబ్దం వచ్చిందని భయంతో నలుగురిని వెంట తీసుకుని తాను గోడ దూకి బయటకు వచ్చేసినట్లు గాయపడిన ఓ కార్మికుడు చెప్పాడు. ఏం జరిగిందో అంచనా వేయటానికి కూడా మాకు తెలియదు. బిల్డింగ్ పక్కన ఉన్నాను నేను. ఒకసారిగా పెద్ద బాంబు పడినట్టు అయింది అంతే. నేనైతే ఒక నలుగురిని తీసుకొని బయటకు వచ్చేసి. ఫ్యాక్టరీ ప్రమాదం పట్ల ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రధాని ప్రకటించారు.